హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ గుమ్మడికాయ కూరొడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు, టేస్టీగా ఉంటాయి, సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఇలా మీడియం సైజు బూడిద గుమ్మడికాయ ముద్దరతో తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్, ఈ గుమ్మడికాయకి అయితే సాల్ట్ మినపప్పు సరిపోద్ది, ముక్కలు వడియాలాగా. దీనికి క్వాంటిటీ ఇంత అని ఏమీ అవసరం ఉండదు, మనం ఎంత గుజ్జు వేసుకుంటే అంత వేసుకోవచ్చు. సాల్టు సరిపడకని, పచ్చిమిర్చి పళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇవి అయితే పచ్చికాయలు అయితే వైట్గా వస్తాయి వడియాలు, పళ్ళు వేసుకుంటే కొంచెం కలర్ చేంజ్ వస్తుంది. ముక్కలన్నీ ఇలాగ గింజలు లేకుండా సన్నగా అయితే చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకుని ఇలాగ బాగా కూరేసుకోవాలి. క్రీమ్ అయితే వచ్చేస్తుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా తీసేసుకున్నాను. ముక్కల్లాగా ఇదైతే ఎక్కువ ఉండదు, నీరు కింద వచ్చేస్తుంది. ఇలా అవుతుంది. దీన్ని మనం 10 ముక్కలకి వేసుకున్నట్టు వేసుకోక్కర్లేదు. ఇలా క్లాత్లు వేసేసుకుని కట్టేసుకుంటే సరిపోద్ది, వాటర్ అంతా పోద్ది. ఇది మనం గుమ్మడికాయ ముక్కల్లాగా ఈరోజు ముక్కలు కోసుకుని మూట కట్టుకుంటే మన్నాడు పెట్టేసుకోవాలని ఏమీ లేదు, ఎందుకంటే ఇది కొద్దిగానే అవుతుంది కనుక. ఇది మనం ఫ్రిడ్జ్లో బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 2 రోజుల తర్వాత కూడా పెట్టుకోవచ్చు మనం. ఇది కూరొడియాలు. ఈ వాటర్ వచ్చేస్తుంది కదా, దీంతో ఇంకో రెసిపీ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిదంట. కూరు నీరంతా పిండేస్తే ఇంత వచ్చింది. ఇది మినప్పిండి గట్టిగా రుబ్బుకున్న దాంట్లో వేసి కలుపుకోవాలి. సాల్ట్ మినపప్పు అయితే వేసుకుని గట్టిగా రుబ్బుకున్నాను, గారెల పిండిలాగా. ఇందులో పచ్చిమిర్చి పేస్టు ఇది వేసేసుకుని కలుపుకోవాలి. గుమ్మడికాయ కూర వేసేసుకుంటున్నాను. మనం ఇది కూరేం కదా, ఇందులోని సాల్ట్ అయితే వేసుకోలేదు. ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసి కలుపుకోవాలి. దీన్ని బాగా కలిపేసుకుని వడియాలు పెట్టుకుందాం. నాకు కారం అయితే సరిపోయింది, కలిపేసుకున్నాను. సాల్ట్ కూడా సరిపోయింది. సరిపోకపోతే కొంచెం వేసి కలుపుకుంటే సరిపోద్ది. ఒకవేళ ఇందులో తక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే కూరలో వేసుకుంటాం కదా మనం. మామూలుగా తిని వడియాలు అయితే సాల్టు కారం అన్నీ సరిపడగా చూసుకోవాలి. దీనికి కొంచెం తక్కువైనా పర్వాలేదు, కొంచెం ఎక్కువైనా కూరలో వేసుకుని తక్కువ వేసుకుంటే సరిపోద్ది. ఇలా చిన్న వడియాలు పెట్టేసుకుంటే ఈ తోటకూర ఫ్రైల్లోని అది వేసుకోవచ్చు. వడియాలు చాలా టేస్టీగా అయితే ఉంటాయి, మన ఆరోగ్యం కూడా చాలా మంచిది. ఇలా వడియాలు పెట్టేసుకుంటే మనం ఎప్పుడైనా మనకి కూరగాయలు లేనప్పుడు, అవసరమైనప్పుడు మనం కూర చేసుకోవడానికి ఉంటుంది. బూడిద గుమ్మడికాయ కూరొడియాలు అయితే పెట్టుకున్నాం కదా, సాయంత్రానికి ఎండిపోయి తీసేసుకుందాము. ఇంకా బాగానే వచ్చేస్తున్నాయి చూడండి, అంటుకోకుండా వచ్చేస్తున్నాయి అన్నీ. ఇదిగో ఎండిపోయి. రేపు ఒకసారి ఎండలో కొంచెం పెట్టుకుంటే సరిపోద్ది. కూరొడియాలు అయితే గమ్మున ఎండిపోతాయి. కూరేస్తాం గురించి చిన్న వడియాలు కదా, అందుకు తొందరగానే ఎండిపోతాయి. ఇలాగ అన్ని వడియాలు తీసేసుకుని
కింద కూడా అంటుకోవట్లేదు చూడండి. ఇదే క్లాత్ మీద పెట్టుకుంటే మనం గమ్ముని అంటుకుంటుంది. ఇది ఇలా అంటే అలా ఊడొచ్చేస్తున్నాయి చూడండి. ఇలాగా అన్ని వడియాలు మనం తీసేసుకుని కింద అంటుకోలేదు చూడండి. బాగా వచ్చేస్తుంది కదా. ఇదిగోండి వడియాలు అన్నీ ఇలా తీసేసుకుని డబ్బాలో వేసేసుకోవచ్చు. రేపు ఒక్కరోజు మళ్ళీ ఎండలో పెట్టుకుంటే మనకి బూడిద గుమ్మడికాయ కూర వడియాలు అయితే రెడీ. కొంచెం అక్కడక్కడ పట్టుకున్నది కానీ చూడండి అంటుకోవడం అయితే పెద్ద లేదు. కవర్ గురించి అంటుకోలేదు. వడియాలన్నీ రెడీ అయిపోయినాయి కదా. మనం రేపు మళ్ళీ ఎండలో పెట్టుకుని స్టోరేజ్ చేసేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. మనం ఈ ఫ్రైలో వేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, పాలు వేసుకొని మీకు మసాలా పెట్టుకుని మీకు నచ్చినట్టు వండుకోవచ్చు. కూర అయితేనే హెల్దీ ఫుడ్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.